ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 10వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటలు ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 12:26 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు ప్రారంభమవుతుంది. యోగం వజ్రము రాత్రి 10:26 వరకు ఉంటుంది. కరణము తైతుల ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి గరజి సాయంత్రం 6:27 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి 2:46 నుండి 3:34 వరకు ఉంటుంది. వజ్రము రాత్రి 11:17 నుండి 12:44 వరకు ఉంటుంది. ఇక శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంటుంది. అమృత కాలం లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:12 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు కూడా ఎటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఎవరూ పెద్దవారు కాలేరు. అర్థం చేసుకొని మాట్లాడితేనే మనిషి విలువ పెరుగుతుంది. ఇవండి ఈ రోజు పంచాంగం వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.